అంత ఇంట్లో బిజీగా ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం మేము కాబట్టి ఏప్రిల్ అంతా నడుస్తుందంట. ఏప్రిల్ అంతా నడుస్తుందా? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీతో నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. నా ఫ్రైడే ఫుల్ డే ఎలా గడిచింది, ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. అండ్ ఇదైతే మార్నింగ్ ఈ ఫ్లవర్స్ అయితే పూసాయి ఈరోజు. అండ్ ఈరోజు మా హస్బెండ్ లాస్ట్ 4 days నుంచి బాగా బిజీగా ఉండటం వల్ల అసలు డే అండ్ నైట్ తేడా తెలియకుండా వర్క్ చేశారు. ఒక్కొక్క రోజు నైట్ 1-2 వరకు. అందుకని ఇంక ఈరోజు ఫ్రైడే బ్రేక్ అయితే తీసుకున్నారు. తను ఇంట్లో ఉన్నారు కాబట్టి ఫుల్గా చిల్ అవుతున్నాం. ప్రశాంతంగా లేచి ముందు రోజు బాగా లేట్ వచ్చారు. లేచి ఇంక బ్రేక్ఫాస్ట్కి నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఇడ్లీ దోశ బ్యాటర్ అయిపోయిందని. దానికోసం ఇంక ఈరోజు బ్రెడ్ అయితే తెప్పించేసి బ్రెడ్ జామ్ అయితే తినేసాం. మా పాప ఏమో బ్రెడ్ విత్ పీనట్ బటర్ తినేసింది. అండ్ ఈరోజు మీకు సమ్మర్లో మీకు మీ పిల్లలకి ఎంతో యూజ్ అయ్యే ఒక మంచి డ్రింక్ అయితే చూపిస్తాను. ఇవి డ్రై డేట్స్. ఇవి మీరు డ్రై డేట్స్ అలా కూడా సోక్ చేసుకోవచ్చు. నేనైతే మా పాప కోసం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. గ్రైండ్ చేసేసి వాటిని ఇలా మీరు ఒక బౌల్లోకి తీసుకొని మీకు సరిపడా వాటర్ అయితే పోసేసుకొని సోక్ చేయాలి. నేను ఇది మార్నింగ్ సోక్ చేస్తున్నాను కాబట్టి ఈవినింగ్ వరకు ఉంచుతాను. మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగినా కూడా చాలా మంచిది. ఇది మీ బోన్ హెల్త్కి మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మీరు డేట్స్ ఫుల్గా కూడా అలా వేసుకొని తాగేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్కి ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ సమ్మర్కి ఇలా మంచి హెల్తీ డ్రింక్స్ చాలా అయితే చూపిస్తాను. మీకు డీహైడ్రేట్ అవ్వకుండా బాడీలో హీట్ తగ్గించి హాయిగా ఉండడానికి ఏమేమైతే యూస్ చేయొచ్చో అవన్నీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ సింపుల్గా చేశాం కదా. లంచ్ తను 3-4 days నుంచి బయటే తింటున్నారు. ఏం కావాలంటే మంచిగా పప్పు చేసి బెండకాయ ఫ్రై చేయనన్నారు. సరే ఇంట్లో మెంతికూర ఉంది కదా, ఈరోజు లంచ్కి అయితే అన్నం, మెంతికూర పప్పు, బెండకాయ ఫ్రై చేశాను. అండ్ వడియాలు, ఊరమిరపకాయలు అయితే వేపాను, సగ్గుబియ్యం వడియాలు. అండ్ నెయ్యి ఎలాగో ఉంటుంది. కావాలంటే ఆవకాయ పచ్చడి కూడా ఉంది. ఇవాళ ఇంకా ఆవకాయ ఏం వేసుకోలేదు కానీ పప్పుతో హాయిగా ఎంజాయ్ చేసేసాం. పెరుగు ఇంట్లో తోడుకుంటుంది కదా. అండ్ ఇంట్లో పెరుగు తోడు పెట్టడం స్టార్ట్ చేశాం కాబట్టి మీగడతో నెయ్యి కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదైతే ఇంక ఈవినింగ్ మా పాప క్రికెట్కి వెళ్ళింది. తను తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్తున్నారు. తనతో ఈ వాటర్ అయితే ఇచ్చి పంపించేస్తాను. కిందనే తాగిచ్చేసి తీసుకొచ్చేస్తారు. ఇలా ఈవినింగ్ అయితే చక్కగా అవి బాగా సోక్ అయిపోతాయి. మీకు వేరే స్వీట్నర్ కూడా ఏం యాడ్ చేసుకోకర్లేదు. డేట్స్ నుంచి బోల్డ్ అంత స్వీట్నెస్ వస్తుంది. సో ఇలా ఈ వాటర్ని తీసేసుకొని దానిలో నేనైతే మా పాపకి హీట్ తగ్గడానికి ఇస్తున్నాను కాబట్టి కొన్ని సబ్జా గింజలు అయితే యాడ్ చేసేసి ఇచ్చేస్తాను, తాగేస్తుంది. చెప్పాను కదా ఇది మీ పిల్లలకి సమ్మర్లో చాలా మంచిది. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. నేను చెప్పినట్టే బోన్ హెల్త్కి మంచిది. అండ్ మీలో ఎవరైనా అనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ డ్రింక్. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అదైతే మా హస్బెండ్కి ఇచ్చి పంపించేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రైడే కదా, ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి. ఫ్రైడే అనే కాదు రోజు చేసుకుంటాను. ఈ ఇంపార్టెంట్ డేస్లో కొంచెం మళ్ళీ బుక్ అది చదువుకోవడం అవన్నీ చేసుకుంటాను. దీపారాధన చేసేసుకొని అమ్మవారి అష్టోత్తర శతనామాలు చదివేసుకున్నాను. ఈరోజు ధూపం అయితే వేయడం కుదరలేదు కానీ జనరల్గా ట్యూస్డేస్, ఫ్రైడేస్ ఇంట్లో ధూపం అయితే వేసుకుంటాను. మంచి పాజిటివ్ ఎనర్జీతో బాగుంటుంది. ఎవరైనా వేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా పాజిటివ్ ఫీలింగ్. అండ్ మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుంది. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ పూజ. ఫ్రూట్స్ ఏం లేవు, డేట్స్ అయితే నైవేద్యంగా పెట్టాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి కలవడం మాట్లాడడం కుదరలేదు. ఇప్పటికి టైం దొరికింది కెమెరా ముందుకు రావడానికి. ఏం లేదు, లాస్ట్ 3-4 days నుంచి హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారు కదా ఆఫీస్లో. మాతో అసలు టైం స్పెండ్ చేయలేదు. అండ్ అక్కడ కూడా బాగా టైర్డ్ అయిపోయానని ఈరోజు లీవ్ పెట్టారు. లీవ్ పెడితే జనరల్గా అంతా ఇంట్లో బిజీగా ఉంటుంది. అండ్ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం మేము.
కాబట్టి ఈరోజు కొంచెం కెమెరాకి దూరంగా ఏదో అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను. ఇప్పటివరకు ఎన్ని తీసానో కూడా తెలీదు. ఇప్పుడే నా ఫ్రైడే ఈవినింగ్ పూజ చూశారు కదా, ఈవినింగ్ పూజ అయిపోయింది. పాప క్రికెట్ దగ్గర ఉంది, తను తీసుకురావడానికి వెళ్ళారు. ఈరోజు పికప్ అండ్ డ్రాప్ రెండు తనే. అండ్ ఆ డ్రింక్ చూశారు కదా, డేట్స్ వాటర్, అది పిల్లలకి తప్పకుండా ఇవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మా పిల్ల చెప్పాను కదా, తను పెరుగు కానీ మజ్జిగ కానీ తినదు. సో సమ్మర్లో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల ఆప్షన్స్. చిన్నప్పుడు మా అత్తయ్య గారు ఇది బాగా ఇచ్చేవారు. సో పెద్దయ్యాక కూడా నేను తనకి ఇదే ఇస్తున్నాను. అందులో మీరు ఆ సబ్జా వాటర్ కలపడం వల్ల, సబ్జా గింజలు నానబెట్టి కలుపుతారు కదా, దానివల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ లేడీస్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఓవర్ నైట్ మీరు అలా పౌడర్లా చేసుకోకపోయినా ఆ డ్రై డేట్స్కి కొంచెం గంటల్లో పెట్టేసి మీరు ఓవర్ నైట్ సోక్ చేసి 2-3 డేట్స్ గ్లాస్ వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తీసుకుంటే మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ బోన్ హెల్త్ కూడా చాలా మంచిది డేట్స్. సో తప్పకుండా ట్రై చేయండి, పిల్లల కోసం మంచిది, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. అండ్ ఇంక ఈవినింగ్ నుంచి ఏం చేస్తామో తెలీదు. ఇప్పుడు వచ్చిన తర్వాతే ఈవినింగ్ ఈరోజు ధూపం కూడా వేయలేదు. యాక్చువల్గా ధూప్ కోన్స్ ఉంటాయి కదా, అవి అయిపోయినాయి. జెప్టోలో ఏమి ఇంక ఆర్డర్ చేయొద్దు ఇప్పుడు అనుకున్నాను. మొత్తం గ్రాసరీ ఒకేసారి తీసుకొద్దామని లిస్ట్ రాసి, చాలా అయిపోయినాయి, చాలా కావాలి కూడా. ఎందుకంటే లాస్ట్ ఒక 1.5-2 months నుంచి సరిగ్గా తేవట్లేదు. అయిపోయినట్టు వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తున్నాను. అలా కాకుండా ఒక లిస్ట్ తెచ్చి ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తేనే, లేకపోతే అసలు మంత్ అంతా గ్రాసరీ కొన్నట్టే ఉంటుంది, బట్ ఒక లెక్క లేకుండా అయిపోతుంది. అలా మా హస్బెండ్కి కూడా అలా ఇష్టం ఉండదు. ఒకేసారి లిస్ట్ రాసి మంత్కి తెచ్చుకో, సో దట్ ఒక లెక్కగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు తను. చిన్నవి మర్చిపోయినవి ఆర్డర్ చేసుకుంటే ఓకే కానీ, బట్ ఎక్కువ మర్చిపోవడం అవుతుంది ఈ మధ్య. అందుకని అవన్నీ పక్కన పెట్టి తెచ్చుకోవాలని ఈరోజు లిస్ట్ రాసే తీసుకొద్దామని అన్నారు. లిస్ట్ అయితే రాయలేదు కానీ, బట్ నాకు గుర్తుంది ఏమేమి అయిపోయాయి ఏంటి అని. తీసుకురావాలని ఇప్పుడు పాప వచ్చి ఫ్రెష్ అయ్యాక వెళ్దామని అన్నారు. ఎందుకంటే ఈరోజు వెళ్ళడానికి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి తను సెలవు పెట్టారు, మార్నింగ్ వెళ్దాం అన్నారు కానీ మార్నింగ్ కొంచెం అలా లేట్ అయిపోయింది. లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాం. లంచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ 4కి పాప క్రికెట్ ఉంటుంది కదా, అనవసరంగా మిస్ చేయించడం ఎందుకు అన్నట్టు డ్రాప్ అయిపోయాం. నేనే వద్దన్నాను, తను ఈ రోజుకి ఆపిచ్చేసి వెళ్ళాలి అన్నారు. సాటర్డే కూడా వెళ్ళొచ్చు. ప్రాబ్లం ఏంటంటే, ఒకటి రేపు రిజల్ట్ డే, స్కూల్కి వెళ్ళాలి. రెండోది ఆయిల్ తెచ్చుకోం కదా సాటర్డే అయితే. సో జనరల్గా నేను సాటర్డే గ్రాసరీకి వెళ్ళడానికి అందుకే ప్రిఫర్ చేయను, ఫ్రైడే తెచ్చుకోవడానికి. సండే వెళ్ళడమే మాకు కుదరదు. మార్కెట్ గ్రాసరీ అన్నీ అంటే కొంచెం ఇదైపోతూ ఉంటుంది, కొంచెం టైట్ అనిపిస్తుంది. నెక్స్ట్ డే కొంచెం పళ్ళు హడావుడి అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ తెచ్చి కూరగాయలు గ్రాసరీ అన్నీ సర్దాలన్నా కూడా టైం సరిపోతుంది. నాకు సండే వెళ్ళడం ఇష్టం ఉండదు. కాబట్టి ఫ్రైడే అయితే ఈరోజు ఆయిల్ కూడా తెచ్చుకోవచ్చు అని ప్లాన్. జనరల్గా సాటర్డేస్ వెళ్తూ ఉంటాం, నేను ఆయిల్ అవాయిడ్ చేసి అది మాత్రం బిగ్ బాస్కెట్లో తెప్పిస్తా. అలా ఎందుకులే, ఈరోజు ఎలాగో టైం ఉంది, తను ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. రేపు మార్నింగ్ కొంచెం లేట్ లేచినా పర్లేదు. ఇంకా స్కెడ్యూల్ రాలేదు అసలు ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని. అదేంటో స్కూల్ వాళ్ళు హాలిడే అయినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా రాత్రి 10 తర్వాత కానీ సర్క్యులర్ రాదు స్కూల్ నుండి, అలా ఉన్నారు స్కూల్ వాళ్ళు. సో వెళ్ళి రిజల్ట్ జస్ట్ రిపోర్ట్ కార్డ్ తీసుకొని రావడమే కాబట్టి పర్లేదు, కొంచెం అటు ఇటుగా వెళ్ళినా కూడా. కాబట్టి అలా అనుకుంటున్నాం. వాళ్ళిద్దరు వచ్చాక ఫ్రెష్ అయ్యాక చూడాలి వెళ్ళగలమా లేదా అనేది. వెళ్తే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను, లేకపోతే నేను డిన్నర్లో ఏం చేశాను అనేది రికార్డ్ చేస్తాను. పప్పు అయితే ఉంది, చూడాలి ఏం చేయాలి, ఏం తినాలి అనేది పాప ఇష్టాన్ని బట్టి చేస్తాను. యాక్చువల్గా వాళ్ళు గారెలు వేద్దామని అనుకున్నాను, మినపప్పు కూడా లేవు, అలా ఉంది పరిస్థితి. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు మేబీ చిన్న వ్లాగే ఉండొచ్చు, మార్నింగ్ నుంచి పెద్దగా రికార్డ్ చేయలేదు. మెయిన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఫ్రైడేస్ నేను పెద్దగా క్లీనింగ్స్ ఏం చేయను, ఇంట్లో వస్తువులేం తీసి బయట పెట్టేయడం అలాంటి డీక్లటరింగ్ లాంటివి చేయను. బేసిక్గా బట్టలు సర్దడం అలాంటివి చేసినా కూడా అవేముంది చెప్పండి, రోజు రికార్డ్ చేసేవే కాబట్టి. బట్టలు బేసిక్గా క్లీనింగ్ చేయడం ఫ్రైడే పెట్టుకొని నేను, కాబట్టి న్యాచురల్గా రొటీన్గా చేసుకునే పనులే ఉంటాయి. అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే వచ్చాక వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాం. ఇదిగోండి లాజిక్స్కి అయితే వచ్చేసాం. మా ఇంటి దగ్గర మాల్, ఇక్కడే స్మార్ట్ బజార్లో తీసేసుకుంటాం కదా గ్రాసరీ. అన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని నేనైతే బయలుదేరిపోయాను. ఈరోజు మాల్ బిజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఒకటి పిల్లలకి హాలిడేస్, 2 ఫ్రైడే ఈవినింగ్. ఏంటో మరి జనాలందరూ లాస్ట్ వీక్ కూడా ఇలానే ఖాళీగా కనిపించింది, ఈ వీక్ కూడా ఖాళీగానే ఉంది. రిలయన్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి, ఫస్ట్ టైం మొత్తం ఖాళీగా అనిపించింది. మీరు మీ గ్రాసరీ ఎలా తెచ్చుకుంటారు, మంత్లీ తెచ్చుకుంటారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ఎవ్రీ మంత్ అంటే జనరల్గా ఉన్నాయి అనుకోండి కొన్ని, అవి అయ్యే వరకు చూద్దాం అన్నట్టు వెయిట్ చేస్తాను. ఒక్కోసారి 1.5-2 months కూడా నడిచిపోతాయి అవి మనం కుక్ చేసేదాన్ని బట్టి. ఎవ్రీ మంత్ కరెక్ట్గా ఫస్ట్కే వెళ్ళి తెచ్చుకోవాలి అన్నట్టయితే ఏముండదు.
అండ్ ఇక్కడైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాం, వచ్చేసాం. మా పాప చూసారా తన డ్రెస్ చూపిస్తుంది. ఈరోజు అన్ని పర్పుల్ వేసుకున్న బ్యాగ్, వాచ్, షూస్ ఎవ్రీథింగ్ పర్పుల్ అన్నట్టు. అండ్ ఇదైతే మేము ఇలా అయితే రెడీ అయిపోయి వచ్చేసాం. ఇంకా వేరే పనులేం పెద్దగా లేవులేండి. స్మార్ట్ బజార్ చూసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. డిన్నర్ కూడా బయట అయితే వద్దనుకున్నాం, ఎందుకంటే తను పాస్ట్ 4 days నుంచి 2 times బయటే తింటున్నారు కాబట్టి ఇంకా బయట అయితే ఫుడ్ వద్దు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం కాదు, తినలేదు, ఇంటికైతే వెళ్ళిపోయాం. అంటే రేపు ఎప్పుడైనా అలా తినాల్సి వస్తుందా అనే విషయమే చెప్తున్నాను. ఇక్కడైతే ఇంక అన్నీ చూసి తీసేసుకుంటున్నాను. ముందు ఆ ఉప్పులు పప్పుల దగ్గరికి వెళ్ళడానికన్నా ముందు మనకి ఇవన్నీ చూడడం ఇంట్రెస్ట్ కదా. ఎవ్రీ మంత్ చూసినా సరే, నేను ఇవి ఎన్నిసార్లు వచ్చినా సరే చూస్తూనే ఉంటాను. ఇవి చూపించి మా హస్బెండ్తో అంటున్నాను, మొన్న రూమ్ డెకార్ మనం ఇక్కడ కొంటే రీజనబుల్ రేట్స్లో వచ్చేవేమో అని, ఇక్కడవి మన పాపకు నచ్చుతాయా అని అంటున్నారు మా హస్బెండ్ అయితే. అది ఇంట్లో వస్తువులు ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిదండి. కొనకుండా ఉండలేం, కానీ చూస్తే నాకైతే అదే అనిపిస్తుంది, ఎంత తక్కువ కొంటే అంత మంచిదని. ఈ ప్లాంటర్స్ ఎంత బాగున్నాయో, సెరామిక్వి చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ దగ్గర ఉంది చూసారా, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉండే ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒక్క ఫోటో అన్న దిగుతాను. అది ఇంకా బ్యాగ్స్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. నేను ఇందాక చెప్తున్నాను కదా, మన లెస్ ఈజ్ మోర్ అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? అది మన అవసరమైన పనులు కానీ, వస్తువులు కానీ, ఆలోచనలు కానీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అవసరమైనవి కాదు. అవి ఎంత తక్కువ ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉంటే మనం మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. దానివల్ల ప్రొడక్టివ్గా ఉండే విషయాల మీద ఫోకస్ చేసి మన ఇంట్లో వాళ్ళ మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం పనులు చేయాలి అనే వాటిని ఆలోచించడం బెటర్ అని నా ఫీలింగ్. అనవసరమైన వస్తువులు, అనవసరమైన మనుషుల గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం వేస్ట్ అని నా ఫీలింగ్. వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే సోనా మసూరి రైస్ చూస్తున్నాం. ఇక్కడ ప్రాపర్ సోనా మసూరి అసలు దొరకదు, రకరకాలు ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడు. అండ్ ఇవైతే కలర్ఫుల్ పాపడ్ ఉన్నాయి, ట్రై కలర్లో చిన్న ఫ్రైస్ లాంటి, అవి కూడా చూపిస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడ మిగతా గ్రాసరీ అంతా తీసుకోవడం అయిపోయింది. అండ్ ఇవైతే మొన్న తెప్పించానులేండి, లిక్విడ్ ఉంటుంది కదా మన వాషింగ్ మిషన్లో, లిక్విడ్ డిటర్జెంట్, కంఫర్ట్, ఇవన్నీ అవి కూడా మంత్కి సరిపడా తీసేసుకుంటున్నాను. ఇంకా ఈ మంత్కి కాదు, ఏప్రిల్కి కూడా సరిపడా. అండ్ ఇవైతే కప్స్ ఎంత కలర్ఫుల్గా బాగున్నాయంటే అన్నీ న్యూ స్టాక్ దించేసాడు. 29 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి స్టార్టింగ్ కప్స్. కానీ మనకి ఇప్పుడు కప్స్ అవసరం లేదు, మొన్నే కొన్నాను కాబట్టి తీసుకోలేదు. ఇంకా చాలా ఫ్రీగానే ఉంది కాబట్టి ఈజీగా బిల్లింగ్ అయితే చేయించుకొని వచ్చేసాం మేము. ఇక్కడైతే ఇంకా వచ్చి ఏం తింటారు అంటే నీ ఇష్టం అన్నారు యాజ్ యూజువల్. నేనైతే ఎలాగో పప్పు ఉంది కాబట్టి చపాతీకి పిండి అయితే కలిపేసి చక్కగా చపాతీ చేసుకొని తినేసాం. ఇదైతే మా డిన్నర్ ప్లేట్. ఇది ఈరోజు మా ఫ్రైడే సింపుల్ బ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.